Good afternoon. Today ఈ-కామర్స్ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. ఈ-కామర్స్లో మనం బిఫోర్ క్లాసెస్ అన్నీ కూడా మీరు చూసినట్లయితే ముందు క్లాసులు అన్నీ కూడా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈడిఐ గురించి. ఈడిఐ మీన్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సప్లై చైన్ అంటే ఏంటి? సప్లై చైన్ అంటే ఏంటి? ఏం తెలుసుకున్నారు? సప్లై చైన్ అంటే ఒక చైన్ రూపంలో ఉండాలన్నమాట అండి. ఎలా ఉండాలి? అది ఒక చైన్ రూపంలో ఉండాలి. అంటే ఎలాగండి అంటే క్వశ్చన్ ఏంటంటే సప్లై చైన్ అంటే ఏంటి? పోర్టర్స్ వాల్యూ ఏంటండి? పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్ మోడల్ గురించి వివరించండి. అసలు సప్లై చైన్ అంటే ఏంటి? అసలు సప్లై చైన్ అంటే గురించి ఒకసారి మనం బిఫోర్ క్లాసెస్ అయితే ఒకసారి మనం నేను ఇమేజెస్ కొంచెం చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇమేజెస్లో మీకు ఉంటుందని అనుకుంటున్నాను. ఇమేజెస్లో ఏంటంటే పోర్టర్ వాల్యూ అండ్ చైన్ మోడల్. ఇంకా క్లియర్గా తెలియాలంటే ఒకసారి ఇందులో ఒకసారి చూడండి. అసలు చైన్ మోడల్ అంటే ఏంటి చూద్దాం. ఉత్పత్తిదారుల విడిభాగాలు, సప్లయర్స్, టోకు వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తులు మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. ఉత్పత్తిదారులు అంటే ఎవరైతే ఉత్పత్తి చేశారో వాళ్ళు మటండి. వాళ్ళు ఏం చేస్తారు? విడిభాగాలు సప్లయర్లు. ఎవరైతే చూడండి, పార్ట్స్, బండి పార్ట్స్ మనకి ఏదైనా పోయిందనుకోండి, పలానా అవుట్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట అండి. ఒకసారి ఇక్కడ దొరకకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి తెచ్చుకుంటారు, విడిభాగాలు ఉంటారు. తర్వాత టోకు వ్యాపారస్తులు అంటే హోల్సేలర్. టోకు వ్యాపారస్తులు అంటే ఎవరో కదండి, హోల్సేలర్ ఉంటారు కదా, హోల్సేల్స్ వాళ్ళు మాట అండి వాళ్ళు. చిల్లర వ్యాపారస్తులు అంటే ఇక్కడ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. చిల్లర వ్యాపారస్తులు అంటే వీడిని వీధి సంబంధించి అంటారు కదా, వాటిని వీధిలో సంబంధించినవి పెట్టుకుంటారు కదండి, వాళ్ళని చిల్లర వ్యాపారస్తులని అంటారు అన్నమాట అండి. అంటే తర్వాత ఈ మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఉత్పత్తిదారునికి అంటే మ్యానుఫ్యాక్చరింగ్, టోకు వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ హోల్సేలర్. చిల్లర వ్యాపారస్తులు అంటే రిటైలర్ ఏమంటామండి, ఇంగ్లీష్ రిటైలర్ అంటాం, చిల్లర వ్యాపారస్తులు అంటాం అన్నమాట అండి. ఈ మధ్య సంక్లిష్టమైన నెట్వర్క్ సంబంధం ఉంటుంది. వీరందరినీ కలిపి ఒక రవాణా మౌలిక వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒక చైన్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తిదారులు విడిభాగాల సప్లైలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, ఇప్పుడు కోవిడ్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3 months బిఫోర్ ఫస్ట్ వేవ్కి మనకి రవాణా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఏర్పడడం జరిగింది. ఆ టైంలో ఉత్పత్తిదారులు విడిభాగాల మధ్య వ్యాపారస్తులకి కొద్దిగా చైన్ అనేది సరిగ్గా లేదు. ఇప్పుడు చూడండి, చైన్ అనేది సరిగ్గా ఉంది. ఈ విధంగా రవాణా వ్యవస్థ మౌలిక వ్యవస్థగా ఉంటుందన్నమాట. దీని ఫలితమే మనం షాపుల యందు కొనగలుగుతున్న వస్తువులు ఇందులో భాగస్వామి వ్యాపారస్తులు ఒకరికొకరు సహకరించవలసి ఉంటుంది. ఇందులో భాగస్వాములు ఒకరొకరు ఏంటంటే హెల్ప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి. కాంపోనెంట్ సప్లై, సబ్ అసెంబ్లీ, మ్యానుఫ్యాక్చరింగ్. హోల్సేల్ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అదే హోల్సేల్ అని చెప్పాను కానీ టోకు వ్యాపారస్తులను హోల్సేలర్ అన్నమాట అండి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీదారి నుంచి హోల్సేల్ నుంచి రిటైలర్కి వెళ్తుంది. ఎక్కడుంది? రిటైలర్ అంటే చిల్లర వ్యాపార సంస్థ ఉన్నటువంటి మాట అండి. ఓకేనండి. తర్వాత ఇక్కడ సప్లై చైన్ అంటే ఏంటంటే ఇక్కడ రాసింది మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీదారు. సప్లై చైన్ యొక్క ప్రతి దేశంలో ఉత్పత్తి అదనపు విలువ చేర్చబడుతుంది. వింగ్లాండ్ అనే ఈ-కామర్స్ ప్రధాని నిర్వచించాడు. వ్యాపారం యొక్క లక్షణాన్ని చేరేందుకు గాను వాల్యూ చైన్కి ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించడాన్ని ఈ-కామర్స్ అంటారు. మెయిన్ ఇదండి. వ్యాపారం యొక్క లక్ష్యంను చేరేందుకు గాను వాల్యూ చైన్కు ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ
అంటే ఐసీటీ, మీరు ఆల్రెడీ ఐసీటీ చదివారు, ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించాలని ఈ కామర్స్ అంటారు. ఈ కామర్స్ దేనికి ఉపయోగించారు? మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాపారం యొక్క లక్ష్యంను చేరేందుకు గాను వాల్యూ చైన్కు ఏం ఉపయోగించారు? ఐసీటీ అనే పదాన్ని ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు ఈ వాల్యూ చైన్ ఎందుకు ఉపయోగించారంటే, ఇచ్చటి వ్యాపారం యొక్క లక్ష్యం అనగా ఖర్చును తగ్గించుట, తర్వాత సేవల యొక్క నాణ్యత పెంచడం, కొత్త మార్కెట్లోకి ప్రవేశించుట కావచ్చు. మనం ఈ విధమైన ఈ కామర్స్ని ఇంప్లిమెంట్ చేయమనేది వ్యాపారం యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే, ఒకసారి చూసినట్లయితే, ఈ సప్లై చైన్ దేనికి ఉపయోగపడుతుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటేనే సప్లై చైన్ ఉంటుంది. అందులో హోల్సేల్లో ఉండాలి, సప్లై చైన్ ఉంటుంది, రిటైల్లో ఉండాలి, సప్లై చైన్ ఉండాలి, ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. ఈ జరుగుతూ ఉండడం కోసం వ్యాపారం యొక్క లక్ష్యమును చేరేందుకు గాను ఈ వాల్యూ చైన్ను ఇన్ఫర్మేషన్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడాన్ని ఈ కామర్స్ అని అంటారు. అంటే వ్యాపారం యొక్క లక్ష్యమును చేరేందుకు గాను వాల్యూ చైన్కు ఒక వ్యాపారంలో ఒక లక్ష్యం అని చేరేందుకు గాను ఈ వాల్యూ చైన్కి ఐసీటీని ఉపయోగించడం జరిగింది. లక్ష్యం ఏంటి? వ్యాపారం లక్ష్యం ఏంటంటే ఖర్చును తగ్గించడం, సేవల్లో నాణ్యత పెంచడం, కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం. ఓకేనండి. లక్ష్యం అంటే ఏంటి? ఖర్చును తగ్గించాలి, నాణ్యత అనేది పెంచాలి, కొత్త మార్కెట్లో ప్రవేశించడం కావచ్చు. మనం ఏ విధమైన కామర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి వ్యాపారం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ వాల్యూ చైన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, వ్యాపారం యొక్క లక్ష్యాన్ని చేరేందుకు ఈ వాల్యూ చైన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట అండి. అయితే ఇప్పుడు మనం ఒకసారి ఈ సప్లై చైన్ పడుతుంది, వ్యాపారం యొక్క లక్ష్యాన్ని చేరేందుకు ఈ సప్లై చైన్ అనేది ఉపయోగపడుతుందని మనం చెప్పాం కదండి. ఓకే, ఏంటండి సప్లై? ఇందులో ఆపరేషన్, అవుట్ బౌండ్ లాజిస్టిక్స్, తర్వాత మార్కెటింగ్, సేల్స్, తర్వాత సేవలు, తర్వాత ప్రొక్యూర్మెంట్ అంటే ఉత్పత్తి, టెక్నాలజీ డెవలప్మెంట్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇవన్నీ తెలియముందు ఒకసారి మనం ఒక డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఇందులో చూడండి ఒకసారి సపోర్ట్ యాక్టివిటీస్. ఇక్కడ మనకి ప్రైమరీ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రోడక్ట్ యొక్క జనరిక్ వాల్యూ. ఇప్పుడు జనరిక్ వాల్యూ గురించి తర్వాత డిస్కస్ చేసుకున్నాం. అంటే వాల్యూ చైన్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్యూ చైన్ అంటే ఏంటి? సప్లై చైన్. ఇప్పుడు కదా క్వశ్చన్ అదే కదా ఉంది. క్వశ్చన్ ఏముందండి? సప్లై చైన్ అంటే ఏమిటి? సప్లై చైన్ అంటే ఏం లేదు. సప్లై చైన్ ఎందుకు, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, వ్యాపారం యొక్క లక్ష్యాల్ని, బిజినెస్ యొక్క లక్ష్యాల్ని, గోల్స్ని మనం ఏం చేస్తాం? చేరేందుకు గాను వాల్యూ చైన్కి ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉపయోగించాలని ఈ కామర్స్ అంటారు. వ్యాపారం యొక్క లక్ష్యాన్ని చేరదీయాలి. దీని యొక్క లాభం ఏంటంటే, ఖర్చు తగ్గిద్ది, వాళ్ళ ఖర్చు తగ్గుతుంది, తర్వాత నాణ్యత పెంచుతుంది, మార్కెట్లో ప్రవేశించడం అనేవి, ఇవన్నీ మొత్తం ముఖ్యంగా 3 పాయింట్ల కింద మనం చెప్పచ్చు అన్నమాట అండి. ఓకేనా? ఇది ప్రాసెస్. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ వాల్యూ చైన్ ఇప్పుడు నేర్చుకున్నాం కదా. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఏమున్నాయండి అంటే, ఇక్కడ ఒకసారి చూడండి. ఒకసారి చూసేసరికి ఈ పోర్టర్ వాల్యూ చైన్ మోడల్, ఇన్లాండ్ లాజిస్టిక్, ఆపరేషన్లో అవుట్బౌండ్ లాజిస్టిక్, ఇవన్నీ కూడా పైన చెప్పిన ప్రాథమిక ప్రక్రియ పోర్టర్ కొన్ని అదనపు ప్రక్రియను జోడించాడు. ఇప్పటివరకు వాల్యూ చైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు పోర్టర్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. వాల్యూ చైన్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తాను లాస్ట్ ఫైనల్గా. వాల్యూ చైన్ అంటే ఏం లేదండి, వ్యాపార వాణిజ్యాల అవసరాల కొరకు ఈ వాల్యూ చైన్ అనేది, వ్యాపార వాణిజ్యాల కొరకు ఈ వాల్యూ చైన్ అనేది, వాల్యూ చైన్కి ఐసీటీ అనేది ఉపయోగించాలని ఈ కామర్స్ అంటారు. ఓకేనండి. వాల్యూ చైన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, తర్వాత హోల్సేల్ ఉంటారు, తర్వాత రిటైలర్ ఉంటారు. ఓకేనండి. ఇది ప్రాసెస్. ఉత్పత్తి అనేది జరుగుతుందన్నమాట అండి. అంటే ఇప్పుడు మనకి సప్లై చైన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే, ఒకసారి మనం ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి మీకు వాల్యూ చైన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఒకసారి చూడండి.
ఒకసారి మీరు చూసినట్లయితే ఒకసారి చూసారండి ఇది ఇక్కడ మనకి చూసినట్లయితే మైకిల్ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్. ఇప్పటివరకు చైన్ మోడల్ చూశారు మీరు. ఇప్పటికి ఏం మోడల్ చూశారు? చైన్ మోడల్ చూశారు, సప్లై చైన్ మోడల్. ఇప్పుడు ఏంటంటే మైకిల్ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్ ఏంటంటే అండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఫ్రమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే సప్లై చైన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుంటున్నాం. క్వశ్చన్ అదే కదా, పోర్టర్స్ వాల్యూ యొక్క చైన్ మోడల్ గురించి వివరించండి. సప్లై చైన్ చదివారు. సప్లై చైన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం, హోల్సేల్ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం, తర్వాత ఇంకో ఇష్యూ ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం, రిటైల్ ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మైకిల్ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్ ఏ విధంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది మనకు డయాగ్రామ్. అంటే ఇక్కడ ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, తర్వాత మార్కెటింగ్, సేల్స్, తర్వాత ఇన్వాయిస్. ఓకేనండి, ఏమన్నాయండి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, తర్వాత మార్కెటింగ్, సేల్స్, తర్వాత ఇది చూద్దాం, మార్కెటింగ్, సేల్స్. అసలు ఈ సప్లై చైన్ అనేది పోర్టర్స్ వాల్యూ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు తెలుగులో. ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. ఇది కదా మనం డిస్కస్ చేసుకుంటే ఇక చూడండి, ప్రొక్యూర్మెంటు, టెక్నాలజీ డెవలప్మెంటు, తర్వాత ఇక్కడ చూసారా, ఇది డయాగ్రామ్ మాట అండి. ఇది ఏమంటారంటే సర్వీసెస్, దీన్ని ప్రైమరీ యాక్టివిటీస్ అంటారు. సపోర్ట్ ఇది క్వశ్చన్ ఏంటంటే పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్ యొక్క మోడల్ గురించి వివరించండి అంటే ఈ విధంగా వివరించాలి. ఏంటిది? ఫర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఇక అదే ఇది. ఓకేనండి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇక్కడ ఇన్బౌండెడ్ ఆపరేషన్, అవుట్బౌండెడ్ లాజిస్టిక్స్ ఉందా లేదా చూడండి ఒకసారి. ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్. ఇది సర్వీసెస్. ఇదేంటిది? సర్వీసెస్. అదే మీకు మెటీరియల్లో ఈ విధంగా ఉందన్నమాట. ఏ విధంగా అంటే ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండెడ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్, సర్వీసెస్. ఈ విధంగా మనకి ఉందన్నమాట అండి. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే చూడండి, పోర్టర్ యొక్క జనరిక్ వాల్యూ, కంపెనీ యొక్క వాల్యూ చైన్ను నిర్మించే ప్రాథమిక దశ యందు జనరిక్ వాల్యూ చైన్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుంది జనరిక్ వాల్యూ అనేది? పోర్టర్ యొక్క జనరిక్ వాల్యూ చైన్ ఎలా ఉంటుందంటే కంపెనీ యొక్క వాల్యూ చైన్ నిర్మించే ప్రాథమిక దశ యందు జనరిక్ వాల్యూ చైన్ ఉంటుంది. ఈ చైన్ నందు ప్రతి లింక్ను విశ్లేషించవలసి ఉంటుంది. ఎలా విశ్లేషిస్తారంటే ప్రతి లింక్ వద్ద ఏమి విలువ అదనంగా జతపరచబడదో విశ్లేషించినట్లయితే వాల్యూ చైన్ యొక్క మొత్తం విలువ పెంచుతాం. ఇటువంటి విశ్లేషణ పెంపటం మనం కనుగొన్న లోపాలను సరిచేసినట్లయితే ఉత్పత్తి యొక్క నాణ్యత పెరిగి తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి వినియోగానికి అందించే మన సంస్థ పోటీలో ముందుండగలదు. ఇక్కడ ఎందుకు ఉపయోగించారండి పోర్టర్ యొక్క జనరిక్ వాల్యూ? ఎందుకు ఉపయోగించారు అంటే ఇక్కడ 4 ఆపరేషన్స్ ఉంటాయి.
ఇన్బౌండ్ అండ్ 5 ఆపరేషన్స్ ఉంటాయి. ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్. ఓకేనండి. ఇక్కడ కింద వచ్చినట్లయితే అసలు పోర్టర్ యొక్క వాల్యూ చైన్ ఎలా ఉంటుందంటే, కంపెనీ యొక్క వాల్యూ చైన్ నిర్మించే ప్రాథమిక దశ యందు ఈ జనరిక్ వాల్యూ చైన్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుందండి? కంపెనీ స్టార్టింగ్ నుంచి ఉంటుంది అన్నమాట. ఈ చైన్ నందుండి ప్రతి లింక్ను విశ్లేషించవలసి ఉంటుంది. లింక్ అంటే ఏంటి? ఇన్బౌండెడ్, ఆపరేషను, అవుట్బౌండెడ్, మార్కెటింగ్, సర్వీసెస్ అలా అన్నమాట. ఈ చైన్ నుండి ప్రతి లింకు విశ్లేషించవలసి ఉంటుంది. ప్రతి లింకు కూడా విశ్లేషించాలి. అంటే ఒక ఇన్బౌండ్ ఆపరేషన్స్, లేదంటే మార్కెటింగ్, సేల్స్, ప్రతిదీ కూడా విశ్లేషణ అనేది జరగాలి. ఓకేనండి. అసలు ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఉంటే ఇందులోనే మనం అయితే ఈ వాల్యూ చైన్ నుండి లింకులకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ ద్వారా మెరుగుపరవచ్చు. మీకు చెప్పాను కదండి, వాల్యూ చైన్ అనేది ఎలా ఉంటుందంటే ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇది ఏం చేయొచ్చు అంటే మెరుగుపరచవచ్చును. అది మాట అండి. అయితే ఎలా మెరుగుపరుస్తారు ఏంటండి అంటే ఒకసారి మనం చూసినట్లయితే అసలు ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఒకసారి దీని కంటిన్యూషన్ చూసేద్దామండి. దీని తర్వాత ఏముంది ఒకసారి దీని కంటిన్యూషన్ ఇవ్వండి. ఇన్బౌండెడ్ ఆపరేషన్స్, బాండ్ ఆపరేషన్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఓకేనా. అయితే ఇందులో అసలు ఇన్బౌండెడ్ అంటే ఏంటో చూద్దాం. ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్ అండ్ రిసీవింగ్ ది రా మెటీరియల్స్ ఫ్రమ్ సప్లయర్స్. దీస్ యాక్టివిటీస్ ఆల్సో ఇన్వాల్వ్స్ మేనేజింగ్ అండ్ sourcing materials, the relationship and transportation and contract between and retailer and suppliers is the key to creating value. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? ఎవరు చేస్తారు ఇన్బౌండ్ అంటే? దిస్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ రిసీవింగ్. రా మెటీరియల్స్ అంటే మనకి ఏదైతే ఉందో, ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది రా మెటీరియల్స్. అదే మనకి ఇప్పుడు సంబంధించిన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అది రా మెటీరియల్స్. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ బిట్వీన్ రిటైలర్ అండ్ సప్లయర్స్ ఎవరెవరికి ఉంటాయండి? రిటైలర్ అంటే ఏం చెప్పండి? చిల్లర వ్యాపారస్తులకి మరియు సప్లయర్స్కి క్రియేటింగ్ వాల్యూ. ఓకేనండి. అది ఏం చెప్పాను? ఇన్బౌండెడ్ అని చెప్పాను. ఏం చెప్పాను ఫస్ట్? ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్. మరి ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అంటే దీస్ ప్రాసెస్ ఇంక్లూడ్ యాక్టివిటీస్ చేంజింగ్ ది రా మెటీరియల్స్ అండ్ ఇన్పుట్స్ ఆర్ ఇంటూ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అంటే మనం రా మెటీరియల్స్ ఉంది కదా, ఆ రా మెటీరియల్స్ ఏమి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయంటే ఇందులో ఇంక్లూడ్స్ ఏమండి? యాక్టివిటీస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ అండ్ ఇన్పుట్స్ టు ఫినిష్ ది ప్రొడక్ట్స్. అంటే మనం ఆపరేషన్ చేయాలంటే అయిపోయిందా లేదా, ఆ వస్తువు కిందకి అదే మన వస్తువు బుక్ చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిందా లేదా, ఓకేనండి, ఫినిష్ అయిపోయిందా లేదా, అది మాట అండి. మూడోది ఏం చెప్పాడు ఇక్కడ? డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏం డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే చూడండి. ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ రిసీవింగ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ సప్లయర్స్. దీస్ యాక్టివిటీస్ ఆల్సో ఇన్వాల్వ్స్ మేనేజింగ్ అండ్ సోర్సింగ్ మెటీరియల్స్, రిలేషన్షిప్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, కాంట్రాక్ట్ బిట్వీన్ రిటైలర్ అండ్ సప్లయర్, ది కీ క్రియేటింగ్ వాల్యూ. మరి తర్వాత ఏం చెప్పుకున్నామండి? ఆపరేషన్ ఏం చేస్తుంది? ఎవరెవరు మనకి ఆపరేషన్ చేస్తుంది అంటే చూడండి ఒకసారి. ఆపరేషన్ వచ్చేసరికి దీస్ ప్రాసెస్ ఇంక్లూడ్స్ యాక్టివిటీస్ ఆఫ్ చేంజింగ్ రా మెటీరియల్స్ అండ్ ఇన్పుట్స్ ఇన్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. అవుట్బౌండ్ అంటే ఎవరికైతే వెళ్తుందో, ఎవరైతే కస్టమర్స్ బుక్ చేసుకున్నాడో దానికి సంబంధించిన ప్యాకేజింగ్ కానీ ప్రాసెస్ కానీ ఆడికి వెళ్ళిందా లేదా, ఆడి షిప్పింగ్ ఆర్డర్స్ అందినాయా లేదా అని తెలుసుకోవడానికి అవుట్బౌండెడ్ లాజిస్టిక్స్ అని అంటమాట అండి. అర్థమైందా?
తర్వాత అవుట్బౌండ్ లాజిస్టిక్స్ తర్వాత ఏమున్నాయి? అవుట్బౌండ్ లాజిస్టిక్స్ తర్వాత చూడండి మార్కెటింగ్ అండ్ సేల్స్ తర్వాత ఏంటి, అప్పుడు ఏం చేస్తుంది ప్రాసెస్ హౌ యూ ప్రొవైడ్ కస్టమర్స్ విత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫ్యూచర్స్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ వే ఆఫ్ pursued your target customer spend in your company. This involves making decision about distribution channels, pricing, promotions and etc. అంటే ఏం చేస్తారు ఇప్పుడు వాటిని మార్కెటింగ్ అండ్ సేల్స్, మార్కెటింగ్ చేసి సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తారు, సేల్ చేస్తారంటే దానివల్ల ఏం చేస్తారంటే సర్వీస్ చేస్తారు. కస్టమర్ ఏం చేస్తారు, దాన్ని సర్వీస్ చేస్తారు అన్నమాట. అంటే ఈ డయాగ్రామ్ సంబంధించినప్పుడు మనం నేర్చుకున్నాం అన్నమాట. అంటే ఈ డయాగ్రామ్ గురించి సంబంధించి నేర్చుకున్నప్పుడు మనం అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్లో ఇది ఏంటంటే, ఈ డయాగ్రామ్ చూసారండి, ఈ డయాగ్రామ్ ఏం కాదు, ఇది ఏంటంటే పోర్టర్స్ వాల్యూ చైన్. ఇది పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్. ఇది ఏంటంటే ఇది పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్. అర్థమవుతుందా? దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అంతే తేడా. దాన్ని మీకు ఇక్కడ క్రియేటివిటీగా ఏం చేసామంటే ఇది క్లియర్గా అనడం కోసం ఇది పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వండి. మైకిల్ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్, ఓకేనా? అవి మైకిల్ పోర్టర్స్ వాల్యూ చైన్ మోడల్స్ అని అంటారన్నమాట. ఈ విధంగా డయాగ్రామ్ వేయాలి. అది క్లియర్గా అంతలేదు కాబట్టి ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండెడ్ మార్కెటింగ్, సర్వీసెస్. ఇన్బౌండ్ అంటే డిస్కస్ చేసుకున్నాం, ఓకేనండి. ఇవి రాస్తే సరిపోతుంది. ఈ మెయిన్ ఇన్బౌండ్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ అంటే మనం తయారీదారులు ప్రాసెస్ అంతా జరుగుతుంది, కస్టమర్కి అవుట్బౌండ్ ప్యాకేజ్ అది అవుతుంది, దాన్ని మార్కెటింగ్ చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, సర్వీస్ చేస్తారు. అదే ఆ డయాగ్రామ్ని ఈ విధంగా మనం చెప్పుకున్నాం అన్నమాట అండి. అదేవిధంగా ఇది అంతా ఎలా ఉంది, ఇప్పుడు ఒక చైన్ ప్రాసెస్లో ఉంది. ఎలా ఉందండి? ఇది ఒక చైన్ ప్రాసెస్లో ఉందని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇది మాట ప్రాసెస్. దీని తర్వాత ఏముందంటే ఎలా ఉంది, అది ఒక చైన్ ప్రాసెస్లో ఉందా లేదా, ఓకేనా? దీని తర్వాత ఇంకా కరెక్ట్ ఎగ్జాంపుల్, దీని తర్వాత ఇంకో కరెక్ట్ ఎగ్జాంపుల్ అని చూడండి ఒకసారి. ఇతర వాల్యూ చైన్ కార్యకలాపాల యందు ఈ క్రింది చెప్పిన విధంగా ఐసీటీని ఉపయోగించవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కొరకు సంస్థనందున్న ఖాళీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు అనేది ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఇంకో డయాగ్రామ్ చెప్పారన్న, ఇది ఐసీటీకి సంబంధించిన డయాగ్రామ్. అంటే ఇది అవుట్ బౌండెడ్, ఇది ఇన్బౌండెడ్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కొరకు సంస్థనందున్న ఖాళీలకు సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాతో ప్రకటనలు ఇచ్చవచ్చు. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ లేదా పోర్టబుల్ సేల్స్ ద్వారా మార్కెటింగ్ చేయవచ్చు. ఆన్లైన్ సహాయం లేదా ఫోల్డ్ డయాగ్నోసిస్ ద్వారా సర్వీసెస్ చేయవచ్చు. అర్థమైందండి? ఇదంతా ఏంటి, మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించేది? హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కొరకు. హ్యూమన్ అంటే మనకు అవసరాల ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ అవసరం కొరకు ఏం చేయొచ్చు, సంస్థల ఖాళీ సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇవ్వచ్చు. అంటే చూడండి, మా దాంట్లో వేకెన్సీస్ ఉంది, మీరు ఏమైనా చేస్తారు లేదా కమ్యూనికేషన్ ఇస్తున్నారు లేదా దాంట్లో వేకెన్సీస్ ఉంది కంపెనీ అని చెప్పి అది మాట. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ లేదా పోర్టబుల్ సేల్ ద్వారా మార్కెటింగ్. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ చూడండి ఒకసారి, మనం ఏదైనా గూగుల్ మ్యాప్ కానీ ఏదైనా మనం ఇచ్చినప్పుడు గూగుల్ అంటే సెర్చింగ్ చేసినప్పుడు ఒక పేజీలు వస్తాయి, వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్లో కొన్ని ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనేవి వస్తూ ఉంటాయి అలా మాట. తర్వాత ఆన్లైన్ సహాయం లేదా ఫాల్ట్ డయాగ్నోసిస్ ద్వారా సర్వీస్ చేయవచ్చు. దేని ద్వారా సర్వీస్ చేయొచ్చు అండి? ఆన్లైన్ సహాయం కదా ఫాల్ట్ డయాగ్నోసిస్ ద్వారా ఏం చేయొచ్చు అంటే సర్వీసెస్ చేయవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు రాయవలసిన క్వశ్చన్ ప్రాసెస్ ఏంటంటే ఒకసారి మీరు చెప్పింది చూడండి అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, సప్లై చైన్ అనగానేమి, పోర్టర్స్ వాల్యూ యొక్క సప్లై చైన్ మోడల్ గురించి వివరించండి. సప్లై చైన్ అంటే ఈ సంబంధించిన డయాగ్రామ్ అనేది వేస్తారు, ఇది మాట అండి, ఓకేనా? తర్వాత ఇది వేసిన తర్వాత, ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత ఏం చేస్తారు అంటే, మరి సప్లై చైన్ అనగానే ఏమి మాట నోటే అడగలేదు అక్కడ. క్వశ్చన్ ఇంకేం అడిగాడు చూసారా మీరు? పోర్టర్స్ వాల్యూ ఏమన్నారంటే పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్ గురించి కూడా వివరించాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని సార్ చెప్పడం జరుగుతుంది.
ఇది ఎగ్జామ్స్ కూడా అడిగాడు మొన్న. పోర్టర్ వాల్యూ సప్లై చైన్ మోడల్ అంటే ఇప్పుడు మీరు ఏం రాయాలి, ఇప్పుడు క్వశ్చన్ దానికి ఆన్సరు అంటే దానికి సంబంధించింది ఇదిగోండి, ఇది ఈ డయాగ్రామ్ వేయాలి. ఇది ఏంటంటే మైకిల్ పోర్టర్స్ వాల్యూ సప్లై వాల్యూ చైన్ అనమాట అండి. ఇది మైకిల్ పోర్టర్స్, ఇది అది ఓన్లీ సప్లై చైన్, ఇది మైకిల్ పోర్టర్స్. ఇది దీన్ని ఈ డయాగ్రామ్లో ఏం చేసామంటే క్లియర్గా కొద్దిగా ఈ సిస్టంలో అనేది చెప్పడం అనేది జరిగింది అనమాట అండి. ఓకేనా, ఇది సేమ్ అదే ఉంటుంది. ఫేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ప్రొక్యూర్మెంట్. ఓకేనండి, ఈ విధంగా ఉంటుంది మరి. తర్వాత ఏంటి, తర్వాత ఏముంది ఇందులో, తర్వాత ఏముందంటే ఇక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఈ క్వశ్చన్ అనేది ఒక మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తే కనుక వాటికి ఏంటంటే ఇన్బౌండెడ్ అంటే ఏంటి, అదే ఇన్బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఆపరేషన్స్ అంటే ఏంటి, అవుట్ బౌండెడ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి, తర్వాత మార్కెటింగ్ ఆన్ సేల్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటామండి. ఇవి ప్రాసెస్. ఓకేనా, ఇదంతా ఏంటండి ప్రాసెస్. ఇది ప్రాసెస్ని మనం క్లియర్గా చదువుకుంటాం అన్నమాట అండి. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉపయోగపడుతుంది. తెలుగు మీడియం కాబట్టి నేను ఇదే ప్రాసెస్ అనేది మనం చెప్పడం జరిగింది అన్నమాట అండి. ఇది సప్లై చైన్కి, పోర్టర్స్ యొక్క వాల్యూ చైన్కి క్వశ్చన్ అడిగితే కనుక ఈ విధంగా డయాగ్రామ్స్ వేసి క్లియర్గా రాయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే దీనికి సంబంధించిన కంటిన్యూషన్ మేడం. అవుట్ బౌండ్ లాజిస్టిక్స్, ఇన్బౌండెడ్ ఆపరేషన్ జరుగుతుంది, అవుట్బౌండ్ బౌండ్ తర్వాత ఇన్బౌండ్ లాజిస్టిక్స్. ఈ విధంగా ఒక సైకిల్ ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట అండి ఇదంతా కూడా. అది డయాగ్రామ్ కోసం మీరు చెప్పాడు. తర్వాత క్వశ్చన్ తర్వాత ఏంటంటే పోటీని తట్టుకునే వ్యూహం అనగానేమి, ఈ క్రింది వాటిని వివరించండి. పోటీని తట్టుకునే వ్యూహం అంటే పోర్టర్ మోడల్. పోర్టర్ మోడల్ గురించి ఇప్పుడు మీరు డిస్కస్ చేసుకుంటారు. పోర్టర్ మోడల్ అంటే ఆల్రెడీ చెప్పాను. పోర్టర్ మోడల్ అంటే ఇక్కడ మీకు ఒకసారి చూడండి. పోర్టర్ మోడల్ అంటే ఇది మాట. పోర్టర్ మోడల్ అంటే ఇక్కడ చూడండి, మైకిల్ పోర్టర్ అనే రచయిత ప్యూటీ ఓవెన్ గురించి అనేక విలువైన అంశాల గురించి వ్రాసినాడు. చాలా ఇంపార్టెంట్. పోర్టర్ మోడల్ లైఫ్ సప్లై చైన్ సైకిల్ అని అడుగుతారు అన్నమాట అండి. ఓకేనా, పోర్టర్స్ వాల్యూ సప్లై చైన్ మోడల్ ఇంపార్టెంట్ నాకు క్వశ్చన్. అందుకని సరే మళ్ళీ పోర్టర్ మోడల్ అంటే ఏంటి చెప్తున్నాను. మైకిల్ పోర్టర్ అనే రచయిత పోటీ వ్యూహాల గురించి అనేక విలువైన అంశాల గురించి వ్రాసాడు. పోర్టర్ మోడల్ నందు పోటీ నందు మనం ఉండుటకు ఉన్నటువంటి ఆటంకాల గురించి ఐటీ మీన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాటి గురించి ఐటీ మరియు ఈ-కామర్స్ వంటి వాటిని ఉపయోగించే ప్రణాళికల గురించి వ్రాయటం జరిగింది. ఈ పోటీ నందు 5 బలమైన శక్తులు గుర్తించడం జరిగింది. అంటే ఈ మోడల్ అనే అతను ఏం చేశారంటే దీనికి ఏం చేశారంటే 5 బలమైన ఏంటంటే 5 బలమైన శక్తులను గుర్తించడం జరిగింది. అది ఏంటంటే వ్యాపార వర్గాల్లో ఇప్పటికీ ఉన్నటువంటి పోటీతత్వం. అది ఒక రకంగా చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాపార వర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి పోటీతత్వం. తర్వాత రంగంలోని కొత్తగా ప్రవేశించేవారు. ఎవరండి? రంగంలో కొత్తగా ప్రవేశించేవారు. ప్రస్తుతం ఉపయోగింపబడే, అర్థమవుతుందండి మీకు? ఫస్ట్ ఏంటండి 5 బలమైన కారణాలు గుర్తించాడు ఈయన. ఎందుకంటే 5 బలమైన కారణాలు గుర్తించారు. ఈ 5 బలమైన కారణాలు ఏంటి? వ్యాపార వర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి పోటీతత్వం ఒకటి, తర్వాత రంగంలోని కొత్తగా ప్రవేశించేవారు అంటే వ్యాపారం కొత్తగా పెడతారు చూసారా వాళ్ళు, ప్రస్తుతం ఉపయోగించేవారు ఏంటి, ప్రస్తుతం ఉపయోగించేవారు, తర్వాత 4 వినియోగదారులు బేరమాడే శక్తి, 5 సప్లయర్ యొక్క బేరమాడగల శక్తి. ఇవన్నీ ఏంటి మొత్తం ఎన్ని ఇక్కడ మొత్తం 5 అయినాయండి. మొత్తం ఎన్ని 5 అయినాయి. అర్థమవుతుందండి మీకు? ఇక్కడ పోర్టర్ మోడల్ ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ పోర్టర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. పోర్టర్ మోడల్ ఎందుకంటే చూడండి ఒకసారి,
మళ్ళీ చెప్తున్నాను, ఈ మైకిల్ పోర్టర్స్ అనే అతను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే, ఇక్కడ ఇక చూడండి ఒకసారి. పోర్టర్ మోడల్ మైకిల్ పోర్టర్ అనే రచయిత పోటీ వ్యూహముల గురించి అనేక విలువైన అంశాల గురించి రాసినాడు. అందుకని మైకిల్ పోర్టర్ గురించి అడుగుతాడు. పోర్టర్ మోడల్ అంటే ఏం లేదు, ఇదే మన డయాగ్రామ్ చెప్పుకున్నాం చూసారా, అదే డయాగ్రామ్ అండి. అయితే ఈ డయాగ్రామ్కి 5 బలమైన కారణాల గురించి ఉన్నాయని చెప్పాడు. 5 బలమైన కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఏంటి 5 బలమైన కారణాల్లో ఫస్ట్ అండి, వ్యాపార వర్గాల్లో ఇప్పటికే ఉన్నటువంటి పోటీ, శత్రుత్వం, తర్వాత రంగంలోని కొత్తగా ప్రవేశించేవారు, తర్వాత ప్రస్తుతం ఉపయోగింపబడిన వస్తువులకు ప్రత్యామ్నాయం, ప్రతిక్షేప ఉత్పత్తుల ప్రవేశం. 4 ఏంటంటే వినియోగదారుల బేరమాడు శక్తి. 5 సప్లయర్ యొక్క బేరమాడు గల శక్తి. ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 రకాలు ఉన్నాయండి. ఇవన్నీ ఏంటండి 5 రకాలు. ఒక సంస్థ యొక్క పోటీతత్వం అంచనా వేటిలో పైన పేర్కొన్న వాటిలో పైన ఇక్కడ మనకి చూసినట్లయితే పైన వినియోగదారుల బేరమాడే శక్తి, సప్లయర్ యొక్క బేరమాడే శక్తి, ఒక సంస్థ యొక్క పోటీతత్వం అంచనా వేటిలో పైన పేర్కొన్న వాటిలో 1-2 అంశాలు ముఖ్యమైన పాత్రను వహిస్తాయి. ఈ నష్టభయాలన్నింటినీ ఈ క్రింద మరింతగా విశ్లేషించడం జరిగింది. ఇది పోర్టర్స్ మోడల్. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంకి 5 బలమైన కారణాలు అనేవి దొరికినాయి. ఈ 5 కారణాల గురించి పోర్టర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి రేపు క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.